ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలలో ఈరోజు మనం మార్కండేయ మహర్షి గురించి మాట్లాడుకుందాం. మార్కండేయుడు ఈ కథ మనం ఎన్నోసార్లు విన్నాం. మార్కండేయుడు అంటే మృత్యువునే జయించినవాడు అని మనకి ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఈ మార్కండేయుడు పెద్దవాడైన తర్వాత మార్కండేయ మహర్షిగా ఆయన ఎంతో మంది శిష్యులకు ఎన్నో చక్కని విషయాలను నేర్పించి, ఇంకా చెప్పాలి అంటే మార్కండేయ పురాణం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే మార్కండేయుడి కథ మనకి తెలిసిన ప్రతిసారి మనం ఎందుకు మననం చేసుకోవాలి? ఈ కథలో కేవలం భగవంతుడు భక్తుడిపై చూపించిన ప్రేమ, లేకపోతే అనురాగము, లేకపోతే అనుగ్రహము ఇది మాత్రమేనా? కాదు. భగవంతుడిపైన భక్తుడికి ఉండవలసిన నమ్మకం ఏ స్థాయిలో ఉండాలి అన్నది కూడా అర్థమవుతుంది. ఇక మృత్యువు అంటే ఈ మృత్యువుని మనం ఎవ్వరం తప్పించుకోలేం. కాలంలో వచ్చిన ప్రతి పదార్థం కాలంలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక పక్షి అయినా, పశువు అయినా, మనిషి అయినా, వృక్షమైనా కదా. ఇంకా చెప్పాలి అంటే కాలంలో పంచభూతాలుగా మనం చూస్తున్న వాటికి కూడా ఒక సమయము అన్నది ఉంటుంది. అది దాటిపోతే అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఈ కాలానికి అతీతంగా ప్రవర్తించి నాకు ఆయుష్ కావాలి అని మార్కండేయుడు కోరుకున్నాడా? కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? అటువంటి కోరికను భగవంతుడు ఎందుకు తీర్చాడు? నేటికి చిరంజీవిగా మార్కండేయుడు ఎందుకు ఉండాడు, అంటే ఎందుకు ఉండగలిగాడు? వీటి గురించి మనం తెలుసుకుందాం. మృకుండు మహర్షి అని అంటారు, లేకపోతే మృకండ మహర్షి అని కూడా అంటారు. అయితే ఈ మృకుండు ఆయనకి విశేషమైన శక్తులు ఉండడం చేత ఆయన ఒకసారి బ్రహ్మగారి సభకు వెళ్ళారు. అలా బ్రహ్మగారి సభకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన్ని లోపలికి రానివ్వలేదు. కారణం ఏమిటి అంటే ఆయనకి సంతానం లేదు, కాబట్టి మీరు లోపలికి రాకూడదు అని అన్నారట. ఆయన చాలా బాధపడ్డాడు. సరే మరి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన కిందకి వచ్చేసాడు. ఇది కాకుండా అతని భార్య, ఆవిడ తన ఆశ్రమంలో ఉన్నప్పుడు కొంతమంది మహాభక్తులు ఎవరైతే, అంటే అప్పట్లో అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండేవారు కదా, మరి అలాంటి ఆ సాధువులు, ఋషులు వాళ్ళు ఆశ్రమానికి వచ్చి మేము భోజనం చేసి వెళతాము అంటే ఆవిడ ఎంతగానో మురిసిపోయి వాళ్లను ఆహ్వానించింది. ఆ సమయంలో వాళ్ళు ఎంతగానో మురిసిపోయి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చున్నారు. ఇక ఈవిడ భోజనం వడ్డిస్తున్న సమయంలో మీరు మీ పిల్లల్ని పిలవండి, వాళ్ళకి కూడా మేము ఆశీర్వచనం ఇస్తాము అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు సంతానం లేదండి అని ఈవిడ బాధపడినప్పుడు, సంతానం లేని వాళ్ళ ఇంట్లో మేము భోజనం చెయ్యము అంటూ వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారట. పాపం ఆవిడ ఆ బాధ తట్టుకోలేకపోయింది. నిజమే కదా. అయితే అప్పట్లో కొంతమందికి కొన్ని అభిప్రాయాలు కాబట్టి అవి వాళ్ళు పాటిస్తూ ఉండేవారు, వాళ్ళలా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఈ మృకండ మహర్షి ఆయన కూడా బ్రహ్మగారి సభ నుంచి చాలా బాధతో రావడం, ఈవిడు కూడా ఇలా బాధపడటం, వీళ్ళిద్దరు అనుకున్నారట భగవంతుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు కదా, అందుకని భగవంతుడినే మనం అడుగుదాం ఏం దోషం మనకి పట్టిందో ఆ దోషాన్ని మనం తీసివేసే ప్రయత్నం చేద్దాం అని ఇద్దరూ కలిపి చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళు తపస్సు చేస్తారు. అలా తపస్సు చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రసన్నమవుతాడు. ప్రసన్నమైన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు, చెప్పండి మీకు ఏం వరం కావాలి అన్న వెంటనే మాకు ఒక కుమారుడు కావాలి, మాకు సంతానం లేదు అని అడిగినప్పుడు సరే అని ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చి 16 సంవత్సరాల బాలుణ్ణి నేను మీకు ఇస్తున్నాను అని అంటారు. అయితే ఇక్కడ 16 సంవత్సరాలు అనేటప్పటికీ ఈ తల్లిదండ్రులు కూడా, అలాగే యమధర్మరాజు కూడా 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈశ్వరుడు 16 సంవత్సరాలు మాత్రమే అని అనరు, 16 సంవత్సరాల బాలుణ్ణి, అంటే ఎప్పుడూ 16 నిత్యము యవ్వనంతో ఎప్పుడూ అలాగే ఉండేటట్టు అన్నది ఆయన అభిప్రాయం. వాళ్ళేమనుకున్నారు అన్నది తర్వాత విషయం. అయితే బాలుడు పుట్టాడు. సరే ఆనందంగా జీవితం అన్నది గడిచిపోతోంది. తల్లిదండ్రులు, ఈ బాలుడు ఈ 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయంలో వీళ్ళిద్దరూ ఈ భార్యాభర్తలు చాలా బాధపడిపోతున్నారు. ఇక మా బాలుడు చనిపోతాడు అన్నది పాపం వాళ్ళ ఆలోచన.
అయితే ఈ క్రమంలో ఈ బాలుడు కూడా చిన్నప్పటి నుంచి అంటే ఈశ్వరుని యొక్క ప్రార్థన వల్ల తపస్సు చేయటం వల్ల కలిగిన పుత్రుడు కాబట్టి చిన్నప్పటి నుంచే వేదములు నేర్పించటము భగవంతునిపై ఆ భక్తి ఇవన్నీ కూడా తనకి అలా వచ్చేసాయి. మార్కండేయుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నిత్యము ఒక శివలింగాన్ని అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఇసుకతోనో లేకపోతే ఏదో ఒక రకంగా శివలింగం ఊహించుకోవడము తయారు చేసుకోవడము అన్నీ స్తుతించటము తనకి వచ్చిన రుద్రం చెప్పుకోవడము ఇలాగే చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఇక నువ్వు చనిపోతావు నీకు 16 సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఉంది అని చెప్పినప్పుడు మృత్యువుకి భయపడిపోలేదు ఆ బాలుడు. కాకపోతే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇంకొన్నేళ్ళు నేను బ్రతికి ఉంటే వాళ్ళు నన్ను చూసుకుని ఆనందంగా ఉండాలనుకుంటున్నారు అనే ఒక గొప్ప ఆలోచనలో ఉన్నాడు. సాధారణంగా మృత్యువు అంటే అందరికీ భయం ఉంటుంది. అమ్మో ఈ మృత్యువుని నేను ఎదుర్కోవాలి, ఇంకా నేను చాలా భోగంలో అనుభవించాలి, చాలా కాలం బ్రతకాలని మనం అనుకుంటాం. కానీ మార్కండేయుడి పరిస్థితి ఆ స్థాయిలో లేదు కదా. ఆయన పూర్తిగా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఇది పెద్ద పనా కాదు, భగవంతుడు తలుచుకుంటే ఇది కూడా చాలా సునాయాసంగా ఈ కష్టం నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, నేను తపస్సు చేస్తాను అని మార్కండేయుడు ఆయన తపస్సు చేయటానికి ఒక శివాలయంలోకి ప్రవేశించాడు. అయితే ఇక్కడ ఈ 16 సంవత్సరాల ఘడియములు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కానున్నాయి. కాబట్టి యమభటులను యమధర్మరాజు పంపిస్తారు. యమభటులు కిందకొస్తారట, వాళ్ళు చూస్తారు. మరి ఎక్కడ ఉన్నారు అంటే ఈ శివాలయంలో గర్భగుడి లోపల కూర్చుని ఉన్నాడు. అటువంటి సమయంలో పద్ధతి కాదు కదా ఈ యమభటులు లోపలికి వెళ్ళడం. అందుకే వాళ్ళు నియమం తప్పకుండా వాళ్ళు అక్కడి నుంచే పిలుస్తున్నారట మార్కండేయుణ్ణి. మార్కండేయ నువ్వు తొందరగా బయటికి వస్తే సమయం అయిపోయింది కాబట్టి నిన్ను మేము తీసుకుని వెళతాం, యమపాశం అన్నది మేము తీసుకుని వచ్చాం. అయితే ఇప్పుడు మార్కండేయుడు ఎందుకు దూరాడు ఆలయంలోకి? అతనికి నమ్మకం అతను ఎలాగైనా బ్రతికి ఉండాలి. కారణం ఏమిటి? తల్లిదండ్రుల యొక్క సంతోషం కోరుకుంటున్నాడు. అంటే ఆయన చక్కగా స్తుతిస్తున్నాడు. ఆయన ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్ర పఠనం ఆయన చేసుకుంటున్నాడు. ఇక బయట వీళ్ళు ఏం పిలుస్తున్నారు, ఎంతగా భయపెడుతున్నారు సంబంధం లేదు. సరే, వీళ్ళు లోపలికి దూరి బలవంతంగా లాక్కొద్దామా అంటే ఒక విశేషమైన శక్తి, ఒక తేజస్సు కనిపిస్తోందట ఆ బాలుడి దగ్గర. ఆ దూరం నుంచే చూసి వాళ్ళు భయపడిపోయారు. అమ్మో మేమైతే ఈ ప్రయత్నం చెయ్యలేమని చెప్పి వాళ్ళు గబగబా యమలోకానికి వెళ్ళిపోయి వాళ్ళు జరిగింది చెప్తే యమధర్మరాజు తిట్టుకుంటాట. అంటే మీరు ఒక జీవి ప్రాణం కూడా తీయలేరా, ఇలా మీరు భయపడుతున్నారేమిటి, అక్కడ ఉన్నది ఏమైనా రాక్షసుడా? బాలుడే కదా, 16 సంవత్సరాల బాలుడు, మరి ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు అంటే తెలియదు. ఆయన ఈ శివ పంచాక్షరి మంత్ర పఠనం చేస్తున్నాడు కదా, విశేషమైన శక్తి అయితే కనిపిస్తోంది, అందుకని మేము ఆ పని చేయలేక వచ్చేసాం. యముడు అన్నాడు, సరే నేనే వెళతానని చెప్పి ఆ యమపాశం పట్టుకుని ఆయన భూలోకానికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక పద్ధతిగా యముడు బయట నుంచే సమయం అయిపోతోంది కాబట్టి నువ్వు బయటికి రా, నువ్వు బయటకు వస్తే నేను నిన్ను తీసుకుని వెళతాను అని అడుగుతున్నాడు. మరి ఎన్ని మాటలు చెప్తున్నా మార్కండేయుడు వింటున్నాడా? తన ధోరణి తనదే. అప్పుడే వచ్చింది మనకి ఒక అద్భుతమైన అష్టకము, అంటే చంద్రశేఖర అష్టకం అని అంటూ ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ యముడు వస్తే నాకేంటి, యముడు వచ్చినా నా ప్రాణాలు పోతాయనే భయం అయితే నాకు లేదు. ఎందుకంటే చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అని అంటాడు. అంటే యముడైనా కూడా నన్నేం చేయగలడు, ఎవరో వేరే విషయం, యముడైనా నన్నేమీ చెయ్యలేడు. ఎందుకంటే నేను ఎవరి ఆశ్రయాన్ని తీసుకుంటున్నాను? చంద్రశేఖరుడు. అయితే ఇక్కడ మనకి అనొచ్చు శివ అని అనవచ్చు కదా, లేకపోతే రుద్ర అని అనవచ్చు కదా, చంద్రశేఖరుడు అనే మాట ఎందుకు ఉపయోగించారు? ఇది కూడా ఒక విచిత్రం. భగవంతుడికి ఉన్ని ఎన్నో నామాలు, ఇన్ని నామాలు భగవంతుడిని రకరకాలుగా పిలిస్తే ఆయనకి సంతోషం అన్న విషయం మాత్రం కాదు, ఇన్ని నామాలలో ఆయా రూపాలలో భగవంతుని అనుగ్రహమే కనిపిస్తుంది. ఎన్నో తప్పులు చేసిన చంద్రుణ్ణి కూడా క్షమించి ఆయనకున్న దోషాలను కూడా పోగొట్టి తీసుకుని వచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. అంటే భక్తులు తప్పులు చేసిన ప్రాయశ్చిత్త భావనతో, పశ్చాత్తాప భావనతో భగవంతుడా మా వల్ల తప్పు జరిగింది, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యము అనేటట్టుగా భగవంతుడి దగ్గరికి వెళితే నెత్తిన పెట్టుకుంటాడు అనే భావన. అందుకే ఇక్కడ చంద్రశేఖరం ఆశ్రయే,
ఎన్నో తప్పులు చేస్తాడు కదా చంద్రుడు, ఇది పూర్తిగా వేరే కథ. అటువంటి చంద్రుడికి పట్టిన క్షయ వ్యాధిని కూడా అంటే పూర్తిగా నిర్మూలించకపోయినా ఈ చంద్ర కళలు అన్నవి ఒక్కొక్క రోజు తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి, కాబట్టి నువ్వు నాశనం అయిపోవు, నువ్వు ఉంటావు అనేటట్టుగా చంద్రుడికి ఇచ్చిన అనుగ్రహం. అలా ఇచ్చిన తర్వాత ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకుంటాట ఆభరణంగా. అంటే విశేషమైన అనుగ్రహం భగవంతుడు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పొందాలి అంటే మనం ఎటువంటి ప్రేమ నమ్మకం చూపించాలి? తప్పులు అందరం చేస్తూ ఉంటాం కదా. ఇది ఈ భావనతో అటువంటి ఈశ్వరుడు, ఆ చంద్రశేఖరుడు, ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. అటువంటి చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అనేటట్టుగా మురిసిపోతూ ఆ చంద్రశేఖర అష్టకం ఆయన చెప్పుకుంటూనే ఉన్నాడు. ఈశ్వరుడు పార్వతి ఎంతో ఇష్టంగా వింటున్నారట. అబ్బా, ఎంతగా చక్కగా స్తుతిస్తున్నాడు కదా. ఎందుకు అంటే భక్తులు అందంగా పాడతారా, లేకపోతే పద్యాలు అవి చక్కగా ప్రాసతో వ్రాస్తారా అన్నది భగవంతుడికి ఇక్కడ చూసే విధానం అలా ఉండదు. అందులో ఎంత ప్రేమ ఉంది, భక్తి ఉంది చూస్తూ ఉంటారు. అందులోనూ మార్కండేయుడు అప్పటికప్పుడు అసలు భయపడకుండా కేవలం నమ్మకంతో భక్తితో తాను రచించిన అష్టకం ఇది. సరే, మరి ఇక యముడికి చాలా కోపం వస్తుంది. నేను మాట్లాడకుండా ఏదో స్తోత్రాలు వల్లించుకుంటున్నాడని చెప్పి ఇప్పుడు యమపాశము అన్నది బయట నుంచే వేస్తాడు. అలా వేసినప్పుడు ఈ మార్కండేయుడికి అది మెడకి చుట్టుకుంటుందట. ఇక ఎక్కువసేపు ఉంటే గనక ఆ మెడ తెగిపోతుంది. అటువంటి సమయంలో కూడా అయ్యో నా మెడకి అంటే ఈ యమపాసం చుట్టుకుంది, నాకు చాలా భయంగా ఉంది అని మాత్రము మార్కండేయుడు ఏమాత్రం తన స్తోత్రములో అది వెల్లడించలేదు. విశ్వాసం, ఈశ్వరుడు ఉన్నాడు కదా, నాకేం భయం లేదు ఏం జరిగినా. ఇప్పుడు చాలా దగ్గరగా ఆ శివలింగాన్ని పట్టుకుని చక్కగా కౌగిలించుకుని హాయిగా ఆ స్తోత్రం పాడుకుంటున్నాడు. మళ్ళీ యముడు ఆ పాశాన్ని తీసి మళ్ళీ వేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏమైంది? శివలింగాన్ని దగ్గరగా తీసుకున్నాడు కదా, పట్టుకున్నాడు. ఇప్పుడు శివలింగానికి కూడా ఆ పాశము అన్నది తగిలింది, చుట్టుకుంది. మరి అలా చుట్టుకున్నప్పుడు శివుడికి కోపం రాలేదట, అమ్మవారికి కోపం వచ్చింది. అమ్మవారికి ఎందుకు కోపం వచ్చింది? తన భర్త ఎవరైనా భర్తని నిందించినా అస్సలు అమ్మవారు ఊరుకోదు. ఎవరైతే భర్తకి పూజలు చేస్తారో, పొగుడుతారో వాళ్ళకి అమ్మవారు కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు అమ్మవారి కోపం వచ్చింది. ఇలా ఆ యమపాశంతో మృత్యువు అనే పేరుతో నా దగ్గర నుంచి వేరు చేస్తున్నారా నా భక్తుణ్ణి అని శివుడికి పార్వతికి కోపం వచ్చి అమాంతంగా వాళ్ళు వచ్చేశారు. అంటే ఆ శివలింగం నుంచే వాళ్ళు బయటకు వచ్చారు. అలా వచ్చిన తర్వాత మనకి విశేషంగా చెప్తారు, వామార్ధ భాగం అంటే ఆ శివుడు పార్వతి అర్ధనారీశ్వర తత్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సగం శివుడైతే సగం దేహం పార్వతీదేవి. అందుకే అలా శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఎడమ కాలుతో యముణ్ణి ఒక్క తాపు తన్ని ఆ తర్వాత ఆ త్రిశూలంతో యముణ్ణి పొడిచి అక్కడికక్కడే చంపేస్తాడట. ఈశ్వరుడికి అంత కోపం వస్తుంది. కారణం ఏమిటి అంటే మనకి మళ్ళీ వివరణ ఇస్తారు. అమ్మవారికి బాగా కోపం వచ్చింది. అమ్మవారు ఎడమవైపు ఉంటారు కాబట్టి అంటే ఎడమవైపు కాళ్లతో యముణ్ణి తనడం, ఆ తర్వాత శివుడు చంపేయటం. అంటే నా భక్తుడికి ఇంత కష్టం కలిగిస్తావా అని. సరే, ఇప్పుడు యముడు చనిపోయాడు. యమధర్మరాజు అని అంటాం కదా. యముడు ఎప్పుడు ధర్మం తప్పడు. కాకపోతే ఇక్కడ ఈ వరం ఏ రకంగా ఇచ్చారు స్వామి అర్థం చేసుకోవడంలో ఇక్కడ లోపం వచ్చిందనమాట. మార్కండేయుడు మురిసిపోతాడు, మరింతగా స్తోత్రం చేస్తాడు. అమ్మవారు అయ్యవారు కూడా మార్కండేయుడిని చూసి ఎంత అద్భుతంగా స్తోత్రం చేశావు అని అంటారు. సాధారణంగా మనకి బాగా కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందిస్తాము. ఆ కష్టం నుంచి ఎలా పరిగెడదామా అని ఆ పరుగులో బహుశా మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితిలో అంటే ఇంకా ఆ యమపాశం ఉంది, ఇక నేను చచ్చిపోతాను, ఈ క్షణంలో అయినా చివరిగా అమ్మ నాన్న ఒకసారి చూసుకుందాం, వాళ్ళతో మాట్లాడుకుందాం అన్నది లేదు. అప్పుడు కూడా ఒక నమ్మకం, భగవంతుణ్ణి నేను నమ్ముకున్నాను కాబట్టి ఆశ్రయాన్ని భగవంతుడు ఇస్తాడు, అంతే. ఇదే నమ్మకం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి వెంటనే వచ్చారు ఈశ్వరుడు పార్వతి. ఇప్పుడు మార్కండేయుడు యమధర్మరాజుని చూసి, స్వామి యముడు చేసిన తప్పు ఏమీ లేదు కదా, అంటే నాకు
సమయం అన్నది అయిపోయింది. నిజంగా నా మృత్యువు ఇప్పుడు జరగవలసిందే. కాబట్టి ఆయన నన్ను తీసుకుని వెళదామని వచ్చారు. కాకపోతే నేను మా తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను మిమ్మల్ని అలా ప్రాధేయపడ్డాను. ఇందులో యముడి తప్పేం లేదు. అందుకే దయచేసి నా కోసం యమధర్మరాజును బ్రతికించండి. యముడే లేకపోతే ఎలా? కాలచక్రం అన్నది ఎలా తిరుగుతుంది? కాలంలో ఏ జీవులు ఎప్పుడు వెళ్ళిపోవాలో అన్నీ యముడే కదా చూసుకోవాలి. అందుకే బ్రతికించండి అని కోరుకుంటాడట. సరే అని అప్పుడు ఈశ్వరుడు మళ్ళీ ఇలా మార్కండేయుడు చెప్తాడు కాబట్టి యముడిని బ్రతికిస్తాడు. ఇప్పుడు యముడు లేచి నమస్కారం చేసి, స్వామి, నేను చేసిన దోషం ఏమిటి అంటే, నాకు ఒక పని అప్పచెప్పారు కదా, ప్రకృతిలో ఏ పదార్థం ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా ఈశ్వరుని యొక్క శాసనం అని చెప్తారు. మరి మీరే కదా నాకు ఈ ధర్మం అప్పచెప్పారు, ఏ జీవుడు ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలి ప్రాణాలను నేనే చెయ్యాలి, అది నేను ఎప్పుడు ధర్మం తప్పకుండా చేస్తున్నాను, ఈసారి కూడా అలాగే చేశాను. మరి దానికి మీరు నన్నెందుకు శిక్షించారు? మీరు కావాలంటే మీ భక్తుడిని రక్షించుకోండి అంటే భగవంతుడు అంటాడు, సరే వాళ్ళ తల్లిదండ్రులకైతే అర్థం కాలేదు, కానీ నేను చెప్పిన విషయము నీకు అర్థం కావాలి కదా, ఎందుకంటే నువ్వు కదా ప్రాణాలు తీసేవాడివి. నేను 16 సంవత్సరాల బాలుణ్ణి మీకు ఇస్తున్నాను అని నేను అన్నాను, అంతేగాని 16 సంవత్సరాల వరకే ఆయుష్ అని నేను అనలేదు. ఈ మాట వాళ్ళకి అర్థం కాదు, కానీ నీకు అర్థం కావాలి. ఎప్పుడెప్పుడు ఏ జీవుడు అంటే ఏ శరీరం పడిపోవాలి, ఏ శరీరం ఉండాలి, జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోలేదు అంటే నువ్వు చేసే ఈ కార్య నిర్వహణ ఏదైతే ఉందో ఇందులో నీ వల్ల దోషం ఉంది, నీ వల్ల లోపం ఉంది, కాబట్టి నీకు నేను శిక్ష వేశాను అని అంటారు. ఓహో నిజమే కదా అని యమధర్మరాజు తన తప్పు తెలుసుకుని పాదాల మీద పడి క్షమాపణ చెప్పి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రకంగా మార్కండేయుడు అంటే కేవలం అప్పుడు బ్రతికాడా, సరే ఎన్నేళ్ళు బ్రతుకుతాడు అనే ఒక ఆలోచన లేకుండా మార్కండేయుడికి ఈశ్వరుడు నువ్వు ఎప్పుడూ చిరంజీవిగా ఉంటావు అనే అనుగ్రహం ఇచ్చారు. అయితే అంతకాలం బ్రతికినంతకాలం ఈ మృకుండు అంటే తల్లిదండ్రులు బ్రతికి ఉంటారా? కాదు, వాళ్ళ కోసం కాదు. అటువంటి చిరంజీవులు ఉన్నప్పుడు మార్కండేయుడు ఎన్నో పురాణాలను అందించాడు, ఎన్నో మంచి విషయాలను అందించాడు, ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దాడు. ఆయన భగవత్ స్వరూపము, భగవద్ వైభవాన్ని చాలా చక్కగా అందరికీ చెప్పారు. అలాంటి మహానుభావులు ఎప్పుడూ ఉండాలి అనేటట్టుగా ఆయన చిరంజీవి అంటే ప్రతి యుగంలో ఉంటాడు. మనకంటికి కనిపిస్తాడా? కనిపించడు, కానీ ఉంటాడు. ఇలాంటి కథలు విన్నప్పుడు అలా ఉంటాడా, ఒక్కడే ఉంటాడా, ఎక్కడో ఉంటాడు, ఏ స్థానంలో ఉంటాడు అన్నది కాదు మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. అంటే అలాంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చిరస్థాయిగా అలా మిగిలిపోతారు అని అర్థం. అంటే భగవంతుడి పైన విశేషమైన నమ్మకం కలగడం చాలా ముఖ్యము. అది మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. ఈ క్షణం ఈ కష్టానికి కారణం ఎవరు మనకి తెలియదు, కాబట్టి భగవంతుడు ఎందుకు చూడలేదు, నన్ను విడిచిపెట్టేశాడు అనే మనం అనుకుంటూ ఉంటాం. కానీ తెలిసి తెలిసి భగవంతుణ్ణి ఆశ్రయించి నమ్ముకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా నేను భగవంతుడితో ఉన్నాను కదా అనే నమ్మకంతో ముందుకు వెళ్ళారు. ఇలాంటి వాళ్ళు మనకి ఆదర్శము అని మార్కండేయుడు చెప్తాడు. ఆ తర్వాత ఆయన మహర్షిగా కూడా ఎంతో మందికి ఎంతో చక్కని అనుగ్రహాన్ని ఇచ్చారు. ఈ విధంగా పురాణ పాత్రలలో ఈరోజు మనం మార్కండేయుడిని స్మరించుకోవడం మనం చేసుకున్న అదృష్టం, మనం చేసుకున్న పుణ్యం. నమస్తే.